హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనిలో కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీంట్లోకి కడాయి పెట్టుకుని ముందు ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్స్ వేసుకుని చక్కగా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అవనిచ్చి దీన్ని ఒకసారి మంచిగా తిప్పేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత తీసి మళ్ళీ తిప్పుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. దీంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందామండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇవి మగ్గడం కోసం మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకుందామండి దీంట్లోకి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. ఇది ఒక స్టైల్ ఆఫ్ మష్రూమ్ కర్రీ అండి. దీన్ని జీడిపప్పులతో కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేదైతే రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసేసుకుందాము. ఒకసారి తిప్పేసుకొని మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందామండి. మంచిగా తిప్పేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుంది అంటే అది ఫ్రై అయిపోయిందని అర్థమండి. ఇప్పుడు టమాటా వేసాం కాబట్టి అట్లా అడుగంటకుండా మంచిగా ఫ్రై అయిపోతుందండి. తిప్పేసుకుని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఇంకా దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకుందామండి. మష్రూమ్స్ నీట్గా కడిగేసుకుని దాన్ని ఇట్లా కట్ చేసేసుకుని వేసేసుకోవడమే. మష్రూమ్స్ వేసేసుకొని దీన్ని ఒకసారి మంచిగా తిప్పుకుందామండి. ఇలా ఒకసారి తిప్పేసుకుని అన్నీ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు తిప్పుకుందామండి. తిప్పేసుకొని ఈ మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుందాం. చూసారు కదా వాటర్ ఎట్లా వచ్చినాయో. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కారం వేసేసుకుందామండి. మనం ఎంత స్పైస్ తింటామో అంత కారం వేసుకుందామండి. దీంట్లోకి సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి. నేను ఇప్పుడు సాల్ట్, కారం రెండు యాడ్ చేసుకుని చక్కగా తిప్పేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మంచిగా కుక్ అవనిద్దామండి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దామండి. కుక్ అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాము. ఇది రైస్లోకి బాగుంటుందండి. చపాతీలోకి మళ్ళీ నేను మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తాను. రోటీస్లోకైనా చపాతీస్లోకైనా కొంచెం బాదం పప్పు, జీడిపప్పు అవి పేస్ట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.